వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల్లో ప్రజలు చీకొట్టిన ఇంకా మీకు సిగ్గు రాలేదు. గుడివాడ అమర్నాథ్కు గంట స్ట్రాంగ్ కౌంటర్. మీడియాపై విజయసాయిరెడ్డి అసభ్య పదజాలం. టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం. రైతు బంధు నిధులను రుణమాఫీకి దారి మళ్లించారు. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఆగ్రహం. ఇళ్ల నిర్మాణం పేరుతో వైసీపీ వేల కోట్లు దోచుకుంది. టీడీపీ నేత దేవినేని తీవ్ర వ్యాఖ్యలు. రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ కనిపించడం లేదు. టీడీపీ సర్కార్పై వైసీపీ చీఫ్ జగన్ ఆగ్రహం. లాభాల బాటలో గ్రీన్ ఎనర్జీ షేరు, ఇక ఇన్వెస్టర్లకు కాసుల పంట. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన ట్విట్టర్ కామెంట్స్కు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కౌంటర్ ఇచ్చారు. కబ్జా కాండతో విశాఖను చిగురుటాకులో వణికించిన చరిత్ర మీదని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు చీకొట్టినా ఇంకా మీకు సిగ్గు రాలేదని విమర్శించారు. మేము అధికారం చేపట్టి 35 రోజులే అయ్యిందని, కానీ ఎర్రమట్టి దెబ్బల్లో 6 నెలల నుంచి పనులు జరుగుతున్నాయన్నారు. ఎర్రమట్టి దెబ్బల దగ్గర జరుగుతున్న తవ్వకాలు ఎప్పటి నుంచి చేస్తున్నారో భీమిలి కోఆపరేటివ్ ఎయిడెడ్ సొసైటీ కార్యదర్శి సూరిబాబు గారి మాటల్లోనే విని సిగ్గుపడండి అంటూ గంటా విమర్శించారు. మీడియాపై రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి మీడియాపై చేసిన కామెంట్స్పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాపై విజయసాయిరెడ్డి అసభ్య పదజాలం చేసుకుంటున్నారని, నిజాన్ని వెలికితీయడం తప్ప మీడియాపై కులముద్ర వేయడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికైనా విజయసాయిరెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు విజయసాయిరెడ్డి సమాధానం చెప్పి తానేంటో నిరూపించుకోవాలని సవాల్ చేశారు. రుణమాఫీ పేరుతో తెలంగాణ రైతులను రేవంత్ సర్కార్ మరోసారి మోసం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతు బంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచే 7,000 కోట్ల రుణమాఫీ దారి మళ్లించారన్నారు. హక్కుగా రావాల్సిన రైతు బంధు డబ్బు నుంచి కొంత మొత్తం విధిల్చి రుణమాఫీ చేస్తున్నామని ఫోజులు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. 40 లక్షల పైచిలుకు రైతులు 1,00,000 వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎట్లా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. 2014-2018లో కేసీఆర్ సర్కార్ రుణమాఫీతో పోలిస్తే పావువంతు రైతులకి అర్హత ఉందా అని నిలదీశారు. పేదల ఇళ్ల నిర్మాణం పేరుతో వైసీపీ నేతల వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. గురువారం పేరేచాలలోని జగనన్న కాలనీలో ఇళ్లను దేవినేని ఉమ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ తన అవినీతి ధనదాహంతో పేదల జీవితాలను అంధకారంలోకి నెట్టాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇల్లు కట్టకుండానే బిల్లులు కాజేశారని, కట్టిన కొన్ని ఇళ్లు కూడా నాసిరకంగా కట్టారని ఆరోపించారు. దీనితో గృహప్రవేశానికి ముందే కొన్ని ఇళ్లు కూడా కూలిపోయాయని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుని వారి నుంచి సొమ్ము రికవరీ చేయాలని ప్రభుత్వాన్ని ఉమ కోరారు. ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించడం లేదని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ చీఫ్ జగన్ మండిపడ్డారు. వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్యపై జగన్ స్పందించారు. రషీద్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. రాజకీయ కక్షతో దాడులకు తెగబడుతున్నారని జగన్ విమర్శించారు. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టి 1.5 రోజులు మాత్రమే అయిందని గుర్తు చేశారు. ఈలోపే రాష్ట్రాన్ని హత్యలు, అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్గా మార్చేశారంటూ టీడీపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల మాన ప్రాణాలకు రక్షణ కరువైందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీని అణగదొక్కడమే లక్ష్యంగా ఈ దారుణాలకు పాల్పడుతున్నారని జగన్ ఆరోపించారు. స్టాక్ మార్కెట్లో కేపీఐ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ షేర్లు దుమ్ము దులుపుతున్నాయి. వరుస సెషన్స్లో లాభాల బాటలో పయనిస్తూ ఇన్వెస్టర్లకు కాసుల పంట పండిస్తున్నాయి. ప్రస్తుతం ఈ షేర్ విలువ 2017.00 వద్ద ట్రేడ్ అవుతోంది. గత కొన్నేళ్ల కాలంలో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అందించిన ఈ కంపెనీ డైరెక్టర్లు స్టాక్ స్ప్లిట్కి ఆమోదం తెలిపారు. ఇందుకు సంబంధించిన రికార్డు తేదీని జూలై 18, 2024గా కంపెనీ నిర్ణయించింది. 1:2 నిష్పత్తి రేషియోలో కేపీఐ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ షేర్ల విభజన జరగబోతోంది. దీనితో ప్రస్తుతం దశముఖ విలువ కలిగిన ఒక షేర్ విలువ 5 ఫేస్ వాల్యూ గల 2 షేర్లుగా మారనుంది. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.